అస్సలాము అలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ టు మాహిస్ వ్లాగ్స్. ఈరోజు నేను మిక్సీ జార్లో కొన్ని ఇలాచి నేను చూపిస్తున్న కప్తో 2 కప్పుల పంచదార వేసేసి పంచదార పౌడర్ ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేశానండి. ఆ తర్వాత నేను ఒక కడాయిలో కొంచెం ఘీ తీసుకున్నాను. నేను ఏ కప్పుతో అయితే పంచదార మెజర్ చేశానో అదే కప్పుతో నేను ఘీ తీసుకున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ. ఎక్కువే పడింది, ఓకే, బాగానే ఉంటుంది, వేసుకోవచ్చు. కాకపోతే తక్కువ నెయ్యి మాత్రం వేయొద్దు, బాగోదు. మీకు కరెక్ట్గా ప్రాపర్ టేస్ట్ రావాలనుకుంటే ఘీ వల్లనే వస్తుంది, అందుకని ఘీ కంపల్సరీ అండి. నేను ఒక పోర్షన్ ఘీకి 2 పోర్షన్స్ ఆఫ్ షుగర్ అండ్ సేమ్ 2 పోర్షన్స్ ఆఫ్ మైదా పిండి మనం వేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత మైదా పిండి 2 కప్పుల మైదా పిండి వేసేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియంకి సిమ్కి మధ్య ఫ్లేమ్ పెట్టేసి మనం దోరగా ఫ్రై చేసుకోవాలండి. మైదా పిండి పచ్చి వాసన అనేది పోయి పిండి కలర్ కూడా కొంచెం క్రీమిష్ కలర్లో వస్తుందన్నమాట. అప్పటిదాకా మనం కుక్ చేసుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేయండి, ఓకేనా? అవసరం అనిపిస్తే, లేకపోతే అవసరం లేదు. నేను ఆల్రెడీ ఘీ ఎక్కువ వేసాను కాబట్టి ఈ రకంగా మనం కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ అనేది హైలో పెట్టొద్దు. ఈ రకంగా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్లో బ్లెండ్ చేసి పెట్టాం కదా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని నేను ఫస్ట్లోనే చూపించాను. పంచదార పౌడర్ చేసి రెడీగా పెట్టానమాట. నేను ఇలాచీ పౌడర్ కూడా వేసాను. చాలామంది చిన్న పిల్లలు అయితే తినగలిగితే ఏం లేదు, డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, అసలు అవసరం ఉండదు. పాతకాలంలో ఏమాత్రం డ్రై ఫ్రూట్స్ లేకుండానే బయట ఇది అమ్మేవాళ్ళు అనమాట. ఇంతకీ ఏం రెసిపీ అంటే, ఇది 90s కిడ్స్ పాల్కోవా రెసిపీ అంటారు కదా. పాలు లేకుండా బయట పాల్కోవా అని మన స్ట్రీట్స్లో అమ్మడానికి వచ్చేవాళ్ళు కదా, ఆ రెసిపీ అండి ఇది. ఈ కాలంలో అయితే బయట అమ్మట్లేదు, దీన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు. ఘీ వేసాం కాబట్టి ఇంకా మనం పిల్లలకి తినిపించవచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. షుగర్ తక్కువ తినేవాళ్ళు ఒక హాఫ్ కప్పు పంచదార తక్కువ వేసుకోండి, లేకపోతే సరిపోతుంది అనుకుంటే కనుక మీరు సేమ్ మెజర్మెంట్స్ ఫాలో అవ్వచ్చు. పంచదార వేసిన తర్వాత మైదాపిండి మొత్తం దగ్గర పడిన తర్వాత నేను పంచదార మిక్చర్ వేశాను. ఆ తర్వాత మొత్తం మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ప్లేట్కి ఈ రకంగా ఘీ గ్రీస్ చేసేసి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసిన మిక్చర్ వేయాలండి. ఫస్ట్ 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత మీరు కట్ చేసేయండి. ఎందుకంటే మొత్తం చల్లారిన తర్వాత కట్ చేయాలంటే ఒక ప్రాపర్ షేప్ రాదు, అందుకనే కట్ చేయండి. ఆ తర్వాత ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక రెడీ. ఇంకా అంతేనండి, 90s కిడ్స్ పాల్కోవా రెసిపీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.